ఓర్పు అంటే ఓటమికి తలొగ్గి ఒంటరితనంలోకి వెళ్ళి కృంగిపోవడం కాదు. ఓపికతో విజయం యొక్క ఓనమాలను ఆత్మవిశ్వాసం అనే పలకపై మళ్లీ మళ్లీ దిద్దుకోవడం. ఓటమికి గల కారణాలను మనస్ఫూర్తిగా అంగీకరించడమే విజయానికి మొదటి మెట్టు. ఓపిక అంటే ఓడిపోయినప్పుడు హేళన చేసే వారి మాటలనే వేదమంత్రాలుగా చేసుకుని విజయపదం వైపు సాధన చేయడం. ఓర్పు అంటే చేతగానితనం కాదని, ఎదురయ్యే ప్రతి ఓటమిని ఓడగా చేసుకొని జీవన గమ్యాన్ని చేరుకోవడమని అర్థం చేసుకోవాలి. ఒంటరితనాన్ని ఒంటరి చేసి విజయానికి వివేకపూర్వక మార్గాన్ని చూపే విశ్వనాథుడైన పరమాత్ముడిని మీ మనసుకు శిక్షకునిగా చేసుకుని మనసును ఆత్మవిశ్వాసం అనే ఆసనంపై కూర్చోపెట్టాలి. అప్పుడు జీవితపు దశ దిశ ఉన్నత స్థితి వైపు కదులుతాయి.